సమోసా షేప్ కావాలంటే మీరు ఏం చేస్తారు, సమోసా షేప్ కావాలంటే మనం ఇక్కడ నుంచి క్లాత్ మొత్తాన్ని ఇక్కడ వరకు ఫోల్డ్ చేస్తాం. ఇట్లా వీ షేప్ లేదా సమోసా షేప్ అంటుంది. చేసుకున్న తర్వాత దాదాపుగా పొడవు ఎంత ఉంది చెప్పండి, 40 ప్లస్ అంటే 50 ఉండాలి. అవునా? 50 అంటే మీకు ఎంత తగ్గుతుంది ఇందులో చూడండి. పొడవు పొడవులు ఎంత తగ్గుతుంది చూడండి. దాదాపుగా 7.5 8 వరకు తగ్గుతుంది పైన. అంటే ఈ 2 మీటర్స్ పక్కన సరిపోతుంది. మీరు ఎలా తీసుకోవాలి, ఇక్కడ 50 మార్క్ చేయండి. 50 మార్క్ చేసిన తర్వాత హాల్ లూజ్ ఎంత 6.5 అనుకున్నాం. అవునా? మనం తగ్గించుకున్నాం కదా, మామూలుగా తగ్గించుకుంటే 5.5 లేదా 6.5 అనుకోండి. ఇక్కడ మార్క్ చేయండి. 10 ఇంచుల వరకు సమానంగా తీసుకోవాలి. 10 ఇంచెస్ వరకు 10 ఇంచెస్ వరకు సమానంగా తీసుకోవాలి. అంటే సేమ్ 6.5 ఇక్కడ కాకుండా ఇక్కడ ఓపెన్ అనేది 2 ఇంచెస్ తీసుకోవాలి. ఎంత 2. ఇక్కడ ఓపెన్ మనం పెట్టుకున్నాం కదా, ఉక్స్ లేదా బటన్ పెట్టుకునే ఓపెన్ పెట్టుకోవాలి. ఓపెన్ అనేది ఇక్కడ దాకా పెట్టుకున్నాం. ఇది ఓపెన్ భాగం. తర్వాత ఇక్కడ నుంచి తీసుకునే భాగాన్ని మనము ఇసుక పొడవు ఎంత మొత్తం టోటల్గా 90 అని ఇక్కడికి వచ్చింది. తర్వాత వెళ్తూ 90. తర్వాత పైన భాగంలో ఎంత ఉంది 13.5 కదా, 13.5 అంటే ఈ పీస్ అనేది కొంచెం పెద్ద పేపర్లో కాదమ్మా, జైటింగ్ వేసుకోవాలి ప్రతిదానికి. క్లాత్లో కూడా అతుకు పడుతుంది. ఇప్పుడు మనం వేసుకున్నాం క్లాత్లో 50 ఇంచులకి మార్క్ చేసుకున్నాం, 50 సెంటీమీటర్లు తీసుకున్నాం. 50 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పైన ఎంత తక్కువ 8.5 కావచ్చు పైన పొడవు. తర్వాత 13.5 నడుము. తర్వాత 12.5 ఇస్తా, అది నా సీట్ భాగం 19 ఇస్తా యొక్క పొడవు కూడా వెళ్తుంది. ఇప్పుడు ఈ భాగానికి సరిపోనప్పుడు మనం ఏం చేసి సరిపోదు, దాదాపుగా సరిపోదు. చిన్నపిల్లలకి ఎవరికైనా ముద్ద సరిపోతుంది. పైన భాగం జైంట్ వేసుకోవాలి. ఈ భాగాన్ని ఎక్కడ తీసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న తర్వాత సమాంతరం భాగాన్ని కూడా ఒక చిన్న ఖర్చు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ భాగాన్ని 4 ఇక్కడ సేమ్ ఇదే ప్లేస్లో తీసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చి 13, ఇక్కడ నుంచి ఇక్కడికి 19 ఇస్తాం. ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్. జైంట్ వేసుకోవాలి. ఓకే, ఇంట్లోనే ఖచ్చితంగా జైంట్ వేసుకోవాలి. ఈ జైంట్ భాగం అనేది ఎవరికైనా వస్తుంది. మీరు 3 పాయింట్ గమనించండి. పుట్టిన పాయింట్లని 4 జైంట్లు పడతాయి. ఆ 4 జైంట్లు అనేది పొడవు పెరగాలంటే పైన ఖచ్చితంగా జైంట్ ఉంటుంది. జైంట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు ఎంత ఉంటే తక్కువ తక్కువ వస్తుంది, ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది. ఈ కిస్తా పొడవు అనేది కిస్తా పొడవు వరకు వస్తుంది. ఇక్కడ సీట్ భాగం అనేది మధ్యలో వస్తుంది. పైన తీసుకోవాలి. ఇక్కడ 4 ముక్కలు 4 బాగా వచ్చినాయి. రీతిగా దీన్ని ఓపెన్ చేసుకొని ఎలా జైంట్ వేయాలని చూపిస్తాను. ఈ కాలు ఒకటి, అంటే ఎట్లా వేసుకుంటాం ఇట్లా. చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఈ 2 కలిపి చేంజ్ చేసుకోవాలి. పాయింట్ వస్తుంది. చుడి పాయింట్ అంటే రేట్ ఎక్కువనే ఉంటుంది. చుడి పాయింట్ చేస్తే టైం కూడా ఎక్కువ పడుతుంది, క్లాత్ ఎక్కువ పడుతుంది.